నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పిఠాపురంలో 41.60% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు ఓటర్లు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, పిఠాపురం నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో అయితే ప్రతి ఒక్కరు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం నియోజకవర్గం అయితే ప్రతి ఒక్కరి కన్ను ఉందని చెప్పొచ్చు. ఏం జరుగుతుందా, పోలింగ్ ఏ విధంగా సాగుతుందా అనే అంశంపై పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అయితే ఇప్పుడు వరకు కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 41.56% పోలింగ్ అయితే మాత్రం నమోదైంది. ఎక్కడా కూడా అక్కడక్కడ చదురుముదురు ఘటనలు తప్ప ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడా కూడా జరగలేదు. ప్రస్తుతానికైతే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. అధికారులు అయితే మాత్రం పోలింగ్ పూర్తయ్యే సమయానికి ఖచ్చితంగా 70% పైనే పోలింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మాత్రం అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, లేక అమలాపురం, రాజమండ్రి, ఈ తూర్పుగోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి పోలింగ్ అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. అక్కడక్కడ ఈవీఎంలో మొరాయించినప్పటికీ కూడా సాంకేతిక లోపాన్ని వెంటనే రెక్టిఫై చేయడంతో ప్రస్తుతానికి అయితే మాత్రం పోలింగ్ అయితే మాత్రం సజావుగా కూడా సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. అంటే సతీష్, అంటే ఇంకా మరికొన్ని గంటలే పోలింగ్ కి అవకాశం ఉంది. మరి పోలింగ్ స్టేషన్ల దగ్గర జనాలు ఎలా కనిపిస్తున్నారు? బార్లు తీరారా? లైన్ పెద్దగా ఉందా? ఎలా కనిపిస్తుంది అక్కడ మొత్తం వాతావరణం? అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే పోలింగ్ ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమైందో ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటు వేసి తమ హక్కును వినియోగించుకునేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడికి ఓటర్లు అయితే మాత్రం పోలింగ్ స్టేషన్ల దగ్గర అయితే మాత్రం బారులు తీరారని చెప్పాలి. అయితే మనం కొంతవరకు అయితే మాత్రం ప్రస్తుతం చూసుకుంటే కనుక తమ ఓటు హక్కును, అంటే ప్రజలు బారులు తీరినప్పటికీ కూడా పోలింగ్ స్టేషన్ వద్ద అయితే మాత్రం ఓటు నమోదైతే మాత్రం కొంచెం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో ఓటర్లు మాత్రం బారులు తీరుతూ ఎదురు చూస్తూ కూడా ఓటును వేసి తమ హక్కును వినియోగించుకునేందుకైతే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇప్పటికీ కూడా బారులు తీరుతూ కూడా ఓటు వేసేందుకైతే మాత్రం ఓటర్లు అయితే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అంటే సతీష్, పిఠాపురంలో ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది? ఎండింగ్ వచ్చేసరికి ఇంకా ఎంత నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది? సుమిత్ర, ప్రస్తుతానికైతే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో 2 గంటల వరకు కనుక చూసుకుంటే కనుక 41.56% పోలింగ్ అయితే మాత్రం నమోదైందని చెప్పవచ్చు. కొన్ని, అంటే ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతుందండి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలింగ్ అయితే మాత్రం జరుగుతుందని మనం చెప్పుకోవాలి. అయితే అక్కడక్కడ చదురుముదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాటిని నివారించిన పరిస్థితి కూడా కొనసాగిందని చెప్పొచ్చు. ఒక పోలింగ్ కేంద్రం దగ్గర అయితే మాత్రం స్థానికంగా అధికార పార్టీకి సంబంధించిన, అంటే వైసీపీకి సంబంధించిన అభ్యర్థి వంగాగీత కొన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా, అంటే రెడ్ కలర్ టవల్స్తో కొంతమంది ఓటును వేసేందుకైతే మాత్రం వస్తున్నారని చెప్పి కొన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో 41.56% అయితే మాత్రం ఇప్పటి వరకు 2 గంటల సమయం వరకు అయితే పోలింగ్ నమోదైంది. అయితే ఇదే పోలింగ్ ఇంకా కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద అయితే మాత్రం ఓట్లు వేసేందుకు బారులు కూడా తీరిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా, అంటే సమయం పూర్తయ్యే దాడికైతే మాత్రం ఖచ్చితంగా 75 నుంచి 80% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా అంచనాలు కూడా వేస్తున్న పరిస్థితి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్ర.
అంటే అప్డేటెడ్ పర్సెంటేజ్ రావడానికి ఇంకెంత టైం పడుతుండొచ్చు సతీష్? ప్రస్తుతానికైతే మాత్రం అంటే ప్రతి 2 గంటలకి ఒకసారి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్తున్న నేపథ్యంలో అంటే ఈ 2 గంటల సమయానికైతే మాత్రం 41.56% అయితే మాత్రం నమోదైంది. మరొక గంటలో అయితే మాత్రం ఇంకొక 10% పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎండ తీవ్రత కూడా తగ్గిన నేపథ్యంలో మరలా ఓటును వేసేందుకు కానీ జనం ఒక్కొక్కరు కూడా పోలింగ్ స్టేషన్కి అయితే మాత్రం వస్తున్నారు. వచ్చి తమ ఓటు హక్కును అయితే మాత్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా ఓటు శాతం అయితే మాత్రం పెరిగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్ర. రైట్, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా చక్కగా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఈసారి ఓటర్లలో వచ్చిన చైతన్యం కావచ్చు, అలాగే ఈసీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది, అలాగే పార్టీలు చేసిన ప్రచారం అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతుంది.